ఈ వీడియో చూసే ముందు తనూజ ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే దయచేసి లైక్ అయితే చేసుకోండి. ముగ్గురు గురించి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఒక అప్డేట్స్ అయితే వాళ్ళ ముగ్గురు గురించి ఇస్తాను. ఇమాన్యుయల్‌కి అయితే ప్రస్తుతానికి చాలా లీస్ట్ ఓటింగ్ పడుతుంది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ మోస్ట్‌లీ ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్ గాని ఉంటే 90% ఖచ్చితంగా ఎలిమినేట్ అయితే ఇమాన్యుయల్ అవుతాడు. ఎందుకంటే బయట మనకి వస్తున్న అప్డేట్ ప్రకారం ఏంటంటే ఇమాన్యుయల్ కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడంట హౌస్‌లో. మరి అది ఓకే. మరి టాస్క్‌లు ఎక్కడ కనిపించట్లేదేమో అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడ కనిపించట్లేదేమో. ఓన్లీ కన్నింగే కనిపిస్తుందంట జనాలకి. అందుకే ఓట్లు వేయటం లేదంట. అందుకే డేంజర్ జోన్‌లో అయితే ఇమాన్యుయల్ ఉండడం జరిగింది. ఇది ప్రస్తుతానికైతే గురువారం ఓటింగ్ అనమాట ఇది. ఇంగ రేపు నైట్ 12 వరకు ఓటింగ్ జరుగుతుంది. దాన్ని బట్టి రేపు కూడా ఒక వీడియో చేస్తాను. ఫైనల్ ఓటింగ్ గురించి రేపైతే చేస్తాను. ప్రస్తుతానికి ఓటింగ్ ఎలా ఉంది? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారు? అండ్ సంజన గారు అయితే డౌన్‌కి రావడం జరిగింది. పర్ణి గారు ముందుకు వెళ్ళడం జరిగింది. పర్ణి గారైతే ఓటింగ్ పెంచుకుంటున్నారు. టాప్ 5 అయితే ఫిక్స్ అని చెప్పుకోవచ్చనమాట ఇంగ పర్ణి గారి గురించి. ప్రస్తుతానికి యాజ్ యూజువల్‌గా తనూజ అయితే ఫస్ట్ ప్లేస్‌లో ఉండడం జరిగింది. ఫస్ట్ ప్లేస్‌లో తనూజ అయితే వెళ్తుంది. 14,244 14,244 ఓట్స్‌తో అయితే గురువారం తనూజ ఉండడం జరిగింది. అంటే కొంచెం అన్ని వీక్స్‌తో పోల్చుకుంటే ఈ వీక్ కొంచెం ఓటింగ్ తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఇది కళ్యాణ్ ఫ్యాన్స్‌కి కొంచెం గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓటింగ్ అంతగా తనూజకేం పడట్లేదు కాబట్టి కళ్యాణ్ ఫ్యాన్స్ మరి ఎవరికేస్తున్నారో ఏమో అర్థం కావట్లేదు. కళ్యాణ్ మాత్రం హౌస్‌లో ఫుల్లుగా తనూజకైతే క్లోజ్‌గా ఉన్నాడు. మరి ఇంగా ఎలాగో ఫస్ట్ ప్లేస్‌లో తనూజ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరికీ బయట ఎక్కువ కప్పు ఫైట్ జరుగుతుంది కాబట్టి నాకు తెలిసి కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరు తనూజకి వేయరనుకుంటున్నా. వేస్తే మాత్రం వాళ్ళ అమాయకత్వమే అయిద్ది. ఎందుకంటే వాళ్ళు ఇంక తనూజకి ఇస్తే ఖచ్చితంగా తనూజనే కప్పు తీసుకొని పోతుంది కాబట్టి హౌస్‌లో వాళ్ళిద్దరూ మంచి బాండింగ్‌తో ఉన్నా కానీ బయటైతే బిగ్ ఫైటే నడుస్తుంది. వీళ్ళిద్దరి మధ్య కప్పు ఎవరు తీసుకుంటారో ఏంటో అని ఫుల్ హెడ్‌ఏక్ అన్నమాట. అలాంటి ఓటింగ్ అయితే పడుతుంది. ప్రస్తుతానికైతే ఓటింగ్ ఈ వీక్ అయితే తనుజ కొంచెం తక్కువ పడుతుందని చెప్పుకోవచ్చు. సెకండ్ ప్లేస్ భరణి గారున్నారండి. భరణి గారొచ్చేసి ఓటింగ్ ఈ వీక్ చాలా ఇంప్రూవ్ చేసుకున్నారు. ఎప్పుడైతే మనకి దివ్య గారు ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారో అండ్ ఈ టికెట్ టు ఫినాలే టాస్క్‌లు పెట్టారో, అక్కడి నుంచి ఏ పాలిటిక్స్ లేకుండా, ఏ సేఫ్ గేమ్ లేకుండా మంచిగా ఆడుకుంటూ వస్తున్నారు. నామినేషన్స్ వచ్చినప్పుడు క్లియర్ కట్‌గా మాట్లాడుతున్నారు ఉన్నదున్నట్లు. అసలే హ్యాండ్ కూడా కొంచెం తగ్గింది. ప్రస్తుతానికైతే ఎక్సలెంట్‌గా ఆడుతున్నారని చెప్పుకోవచ్చు. అండ్ భరణి గారికి ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది. ఫ్యామిలీ ఓట్స్ కూడా ఎక్కువగా పడుతున్నాయి. ఎక్కువగా మిస్డ్ కాల్స్ అనేటివి బర్నీ గారికి వస్తున్నాయంట. మిస్డ్ కాల్స్ వస్తున్నాయంటే అర్థం ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళే మిస్డ్ కాల్స్ ఇస్తారు. దీన్ని బట్టి ఇంగ పల్లెటూర్లలో కొంతమంది కీప్యాడ్ ఫోన్స్ యూజ్ చేస్తుంటారు గదా! వాళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా బర్నీ గారికి ఓటేస్తున్నట్టయితే తెలుస్తుందనమాట. బర్నీ గారికి అండ్ తనుజాకి 4,000 ఓట్సే డిఫరెన్స్ ఉన్నాయి. అంటే అంతకుముందు కళ్యాణ్ లేకున్నప్పుడు ఓన్లీ ఒక 7,000 అలా ఓటింగ్ డిఫరెన్స్ అనేది ఉండేది. ఫస్ట్ ప్లేస్‌కి, సెకండ్ ప్లేస్‌కి. కానీ ఇప్పుడు 4,000 ఉండడం జరిగింది. ఇంక బర్నీ గారికైతే బీభత్సంగా పడుతుందన్నమాట ఓటింగ్. కానీ కప్పు తీసుకునే అంత ఛాన్స్ అయితే లేదు కానీ టాప్ 5లో అయితే ఖచ్చితంగా ఉంటారని అనిపిస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్లేస్‌లో సంజన గారైతే ఉండడం జరిగింది. సంజన గారుకి ఓటింగ్ ఎందుకు పడుతుందంటే ఎక్సలెంట్ గేమర్. అసలు 'బిగ్ బాస్' సీజన్ 9 తెలుగులో ఆమెకి ఏ టైంలో ఎలాగాడాలో తెలుసు. ఏ టైంలో ఎలాగ మాట్లాడాలో తెలుసు. ఆటని ఎలా మార్చాలో తెలుసు. ఫస్ట్ నుంచి కూడా అలాగే ఆడుకుంటూ వస్తున్నారు. తన సైడ్ ఎపిసోడ్‌లలో తన సైడ్ కెమెరాని ఎలా తిప్పుకోవాలి, ఎక్కడ ఎవరితో మాట్లాడితే మనకి ఎక్కువ ఫోకస్ మన సైడ్ పడుతుంది అని ఏ కంటెంటు లేకపోయినా గానీ, ఈ ఏదో ఒక వీక్‌లో సంచాలక అయినా, లేపోతే గేమ్‌లో ఏదో ఒక తిరకాసు చేయడమో, ఇలా ఏదో ఒకటి చేసి ఎమోషనల్‌తో అలా మంచిగా ప్రస్తుతానికైతే ఆటైతే మంచిగా ఆడుతున్నారు. ప్రతి దగ్గర ఆర్గ్యూ చేస్తారు. ఆమెలో ఉన్న గుడ్ పాయింట్ ఏంటంటే, కొంతమంది పోయి మాట్లాడితే ఆర్గ్యూ చేయరు. కానీ సంజన గారు ఎవరన్నా ఆమె గురించి ఒక మాట మాట్లాడితే ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతారు, ఆర్గ్యూ చేస్తారు. మీరు చెప్పేది రాంగు అని క్లియర్ కట్‌గా వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి బయటుండే వాళ్ళకి బాగా నచ్చుతుందనమాట. అందువల్లే సంజన గారికి కూడా ఎక్కువ ఫ్యాన్ బేస్ పెరిగింది. సంజన గారి ఆట కూడా హౌస్‌లో ఎక్సలెంట్‌గా ఉందండి బాబు. ఇంగా 9,330 9,330 ఓట్స్‌తో అయితే సంజన గారైతే బాగా దూసుకెళ్తున్నారు. భరణి గారికి, సంజన గారికి ఒక 1000 ఓట్స్ డిఫరెన్స్ ఉంది. ఇంగా సంజన గారు ఏమన్నా ఇలాగే ఆట ఫ్లోని ఎక్కడ తగ్గించకుండా ఇదే ఫ్లోలో ఎళ్తే భరణి గారిని కూడా బీట్ చేసి సెకండ్ ప్లేస్‌లో ఉండడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే భరణి గారికి, సంజన గారికి అయితే అస్సలు లేవు. మంచి ఓటింగ్ పడుతుంది వీళ్ళిద్దరికి. నెక్స్ట్ డీమోన్ పవన్ ఉండడం జరిగింది ఫోర్త్ ప్లేస్‌లో. డీమోన్ పవన్ ఎందుకో అనవసరంగా రీతు వెళ్ళిన దగ్గర నుంచి అనవసరమైన ఇష్యూలు ఏదో అంటే
తను కామెడీగా వెళ్లి మాట్లాడుతుంటే వేరే వాళ్ళు సీరియస్ గా తీసుకోవడం, ఏదైతే అక్క అక్క అంటూ సంజన గారి చుట్టూ తిరుగుతున్నారు. కానీ సంజన గారికి ధీమాన్ పవన్ కొంచెం అంటే తను మంచిగానే మాట్లాడుతున్నాడు కాబట్టి మాట్లాడుతున్నాడు. కాకపోతే అది బయటికి పోర్ట్రేట్ వేరే విధంగా అవుతుంది. అందువల్ల గొడవలైతే ఎక్కువవుతున్నాయి. కానీ ఈ మధ్య కొంచెం అదే ఎప్పుడైతే 'రీతు' వెళ్ళిపోయిందో కొంచెం కామెడీ జోన్‌ని గూడా చూస్తున్నాం. ఓన్లీ 'టీమోన్ పవన్' అంటే ఓన్లీ ఎప్పుడు 'రీతు'తో తిరుగుతుంటాడు. టాస్క్‌లొస్తే ఆడతాడు అని విమర్శ ఉంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్‌గా మీరు ఎపిసోడ్‌లు ఏయన్నా చూసుకుంటే 'తనూజతో' అండ్ 'ఇమాన్యుయల్' అన్నతో, 'సుమన్' అన్నతో చేసే ఆ కామెడీ యాంగిల్ కానీ సూపర్‌గా ఉందన్నమాట. మీకెంతమందికి నచ్చుతుంది ఆ యాంగిల్ అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అందుకనే మంచిగా ఓటింగ్ కూడా పడుతుంది. ఎప్పుడైతే 'రీతు' వెళ్ళిపోయాక 'టీమోన్ పవర్‌కి' 7,867 7,867 ఓట్లతో అయితే 'టీమోన్ పవన్' 4థ్ ప్లేస్‌లో ఉండడం జరిగిందనమాట. ఆల్‌మోస్ట్ సేఫ్ అనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5థ్ ప్లేస్‌లో 'ఇమాన్యుయల్' ఉండడం జరిగింది. బయట ఎక్కువ ఏమంటున్నారంటే 'ఇమాన్యుయల్' కన్నింగ్ గేమ్ ఆడుతున్నాడు. అందరితో అంటే కాలిక్యులేట్ చేసి ఆడుతున్నాడు అని అంటున్నారనమాట. అంటే టాస్కుల విషయానికొస్తే అసలు పేరు పెట్టడానికి లేదు. టీమ్ ఆన్ ఫోన్ కూడా ఇప్పుడు పోటీ పడలేకపోతున్నాడు. అలా ఆడుతున్నాడనమాట. అండ్ ఇంగ ఎంటర్‌టైన్‌మెంట్ పర్పస్‌కొస్తే ఇంగ చెప్పాల్సిన అవసరం లేదు. ఎంటర్‌టైన్‌మెంట్ హౌస్‌లో ఎవరన్నా ఒకరు చేస్తున్నారా అంటే అది ఇమాన్యుయల్ పేరే చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా మరి కన్నింగ్ గేమ్స్ అయన్నీ కనిపిస్తున్నాయట. కన్నింగ్ అంటే కన్నింగ్ కాదులే గానీ మంచి అంటే ఏదన్నా గేమ్ పెట్టినప్పుడు కొంచెం ఓవర్‌గా థింక్ చేసి ఆడుతున్నాడనమాట. అంటే కాలిక్యులేట్ చేసి ఆడుతున్నాడు. ఇది జనాలకి ఎవరికీ నచ్చట్లేదు. కాకపోతే ఇమ్మాన్యుయల్ ఆట కూడా బానే ఉంది. పర్లేదు. ఎందుకంటే ఇంక బాలేదని చెప్పడానికి ఏం లేదు. ఇక్కడ ఎంటర్‌టైన్‌మెంట్ హౌస్‌లో మెయిన్ ఎంటర్‌టైన్‌మెంట్ అవసరం. ఇన్ని రోజులు మనకి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి వరకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చారు కాబట్టి ఇన్ని రోజులు మనం చూసాం. 'బిగ్ బాస్' చూడడం జరిగింది. అండ్ టాస్క్‌లు కూడా ప్రెజెంట్ బాగా ఆడుతున్నాడు. కాకపోతే చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఓటు వల్లే ఓటింగ్ అయితే తగ్గినట్లు అనిపిస్తుంది. 6,775 ఓట్స్ అయితే ఉన్నాడు. 6,775 ఓట్లు అయితే ప్రస్తుతానికి ఉన్నాయి. ఇంకా రేపు నైట్ 12 వరకు ఉంది కాబట్టి టైము. నా ఓట్ మరేమన్నా 'డీమోన్ పవన్‌ని' బీట్ చేసి వస్తాడా? అంటే 'డీమోన్ పవన్‌కి' ఇమ్మోనియల్‌కి 1000 ఓట్స్ డిఫరెన్స్ ఉంది. దీన్నేమన్నా బీట్ చేసి వస్తాడా? లేకపోతే ఇదే ప్లేస్‌లో ఉంటాడా? ఈసారి గాని డబుల్ ఎలిమినేషన్ ఉంటే మోస్ట్‌లీ 'సుమన్ శెట్టి' అన్న, 'ఇమ్మోనియల్' వీళ్ళిద్దరూ వెళ్ళిపోయే ఛాన్సెస్ మోస్ట్‌లీ ఉన్నాయి. ప్రెజెంట్ 'ఇమ్మోనియల్' ఏమనుకుంటున్నాడంటే హౌస్‌లో నేను ఖచ్చితంగా కప్ విన్నర్ అవుతాను. నాకు ఓటింగ్ ఆ రేంజ్‌లో పడుతుందని తను అనుకుంటున్నాడు. కాకపోతే అసలు ఎలిమినేట్ మాత్రం అయితే అది మామూలుగా ఉండదు. అంటే మామూలు ట్విస్ట్ కాదు. ఏమన్నా 'బిగ్ బాస్' గురించి మనకు తెలిసిందే. 100 ఓట్లు, 200 ఓట్లు డిఫరెన్స్ ఉంటే మాత్రం హౌస్‌కి ఎవరు బెస్టు, హౌస్‌లో ఇన్ని రోజులు ఎవరు బాగా ఆడారు, ఎవరి వల్ల టీఆర్‌పీ రేట్ మనకి ఎక్కువగా వచ్చిందని కాలిక్యులేట్ చేసి వీళ్ళిద్దరిలో నాకు తెలిసి 'డీమోన్ పవన్' ఏమన్నా ఎలిమినేట్ చేసి ఇమ్మోనియల్‌ని అండ్ 'సుమన్ శెట్టి' అన్నని 'డీమోన్ పవన్' ఎలిమినేట్ చేసి ఇమ్మోనియల్‌ని ఉంచొచ్చు. ఇలాగన్నా చేయొచ్చు ట్విస్ట్‌గా. కాకపోతే ఓటింగ్ ప్రకారం తీసుకుంటే మాత్రం మోస్ట్‌లీ 'సుమన్ శెట్టి' అన్న, ఇమ్మోనియల్ వీళ్ళిద్దరైతే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీ ఉన్నాయన్నమాట. ఇంక లాస్ట్ ప్లేస్‌లో 'సుమన్ శెట్టి' అన్న అయితే ఉండడం జరిగింది. 2,779 ఓట్స్‌తో 2,779 ఓట్స్‌తో అయితే సుమన్ అన్న ఉన్నాడు. హౌస్‌లో ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఇంక కొంచెం డౌన్‌గా ఎవరన్నా ఆడుతున్నారా? ప్రెజెంట్ వచ్చిన నామినేషన్స్ లిస్ట్‌లో వీళ్ళలో ఎవరు బెస్టు అనుకుంటే ఎవరు వీళ్ళతో పోల్చుకుంటే సుమన్ అన్న కొంచెం బయటికెళ్ళిపోవడమే బెస్ట్ అనిపిస్తుంది. అండ్ బెస్ట్ అంటే సుమన్ అన్న కూడా ఎఫెక్ట్స్ ఇస్తున్నాడు. మంచిగా టాస్క్‌లు ఆడుతున్నాడు. ఏమన్నా అప్పుడప్పుడు ఇప్పుడు కొంచెం అందరు తక్కువ మంది ఉండేసరికి మంచిగా మింగిల్ అవుతున్నాడు. కాకపోతే సుమన్ అన్న ఫ్యాన్స్ మరి తక్కువ ఓటింగ్ అయితే పడుతుంది. స్టార్టింగ్ ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ చూసుకున్నట్టయితే బీభత్సమైన ఓటింగ్ పడింది. మరి వాళ్ళందరూ ఎవరికి షిఫ్ట్ అయ్యారో తెలీదు కానీ ఓటింగ్ అయితే తగ్గింది. ఎవరన్నా సుమన్ అన్న ఫ్యాన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఓటైతే వేసుకోండి. ఈరోజు, రేపు ఉంది. ఈ ఓటింగ్ బట్టే సుమన్ అన్న హౌస్‌లో ఉండాలా? లేకపోతే వెళ్ళిపోవాలా హౌస్‌లో నుంచి అనేది డిసైడ్ అయితే అవుతుంది. పోయినసారి సేవ్ చేసినట్టు పోయినసారి అసలు 'రీతు' కంటే తక్కువ ఓటింగ్ వచ్చింది సుమన్ అన్నకి. కాకపోతే సుమన్ అన్నే బెస్ట్ హౌస్‌లో ఉండడం, అంతో ఇంతో కామెడీ చేస్తున్నాడు అనే యాంగిల్‌లో ఆలోచించి సుమన్ అన్నను ఉంచడం జరిగింది. ఈసారి కూడా వస్తే ఇమ్మోనియల్ ఇన్ని రోజులు మనకి కామెడీ చేశాడు, టాస్క్‌లు బాగొడుతున్నాడు కాబట్టి నాకెందుకో ఇమ్మాన్యుయల్‌ని ఉంచి హౌస్‌లో 'డీమోన్ పవన్‌ని, సుమన్ శెట్టిని' డబుల్ ఎలిమినేషన్ ఉంటే వీళ్ళిద్దరిని చేస్తారు. లేకపోతే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. ఎందుకంటే టాప్ 5 కదా ఉండాల్సింది. ఈ వీకే లాస్ట్ కాబట్టి ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనిపిస్తుంది. 'డీమోన్ పవన్', 'సుమన్ శెట్టి' అన్న వీళ్ళిద్దరైతే ఈ వీక్ మోస్ట్‌లీ ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఎవరన్నా 'డీమోన్ పవన్' ఫ్యాన్స్ అండ్ 'ఇమ్మాన్యుయల్' ఫ్యాన్స్, 'సుమన్ శెట్టి' అన్న ఫ్యాన్స్ ఉంటే వీళ్ళు చాలా డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ హైలీ వీళ్ళకే ఉన్నాయి. ఖచ్చితంగా ఓటైతే ఏసుకోండి మామ. అండ్ తనూజ, భరణి గారు, సంజన గారు వీళ్ళొచ్చేసి ఇంక సేఫ్ జోన్. అసలు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ 1% కూడా లేవు. మంచి ఓటింగ్ పడుతుంది. వీళ్ళు కూడా హౌస్‌లో మంచిగా ఆడటం జరుగుతుందనమాట.
అండ్ డీమోన్ పవన్, ఇమోనియల్, సుమన్ శెట్టి అన్న వీళ్ళు చాలా డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇందాక చెప్పాను కదా, ఓటు అన్న ఎవరు వేసుకోండి. కళ్యాణ్ కి అయితే ఇందాక ఫస్ట్ లో స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఒకటి చెప్తానని. కళ్యాణ్ ఫ్యాన్స్ కి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. తనూజాకి ప్రస్తుతానికి అయితే తక్కువ ఓటింగ్ పడుతుంది అనమాట అంతకుముందు పోలిస్తే. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే కళ్యాణ్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ షిఫ్ట్ అయినట్లు అర్థమవుతుంది. కళ్యాణ్ ఇంకా చూడాలి మరి కప్పు ఎవరు విన్ అవుతారు ఏంటో అనేది. మీరు ఎవరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇదనమాట ఈరోజు మన వీడియో. లైక్ అయితే ఖచ్చితంగా చేసుకోండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. ఫర్దర్ గా మన వీడియోస్ చాలా వస్తాయి, అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ జై హింద్.